కంట్రోలర్ పొద్దున బస్ స్టాండ్ కొనుక్కొని నిర్ణయం కదా అది రాష్ట్రం మొత్తం ఉన్నాయి 310 బస్ స్టేషన్ ఉన్నాయి మన పెద్ద దాంట్లో పేమెంట్ ఏం చెప్తుంది నా బస్సు వాళ్ళని ప్యాసింజర్ ఇంటికి మీకు పుట్టగొట్టిందంటే లెక్క దాని వాళ్ళు అరెస్ట్లో ఉండగా అధికారంలో నియమించి నెలకు 15,000 ఇవ్వండి ఎక్కువ మాటలు మాట్లాడితే ప్రతిపక్షంగా അങ്ങനെ ఎట్లా పడుతుందో మాట్లాడితే వాళ్ళు ప్రభుత్వాలు 15 నుండి మనకి ఏం చేసి ట్యాక్స్ మాఫీ చేస్తే ట్యాక్స్ పేరు మాఫీ చేసినంత బరాబర్ ఇంకో పద్ధతిలో వసూలు చేసి అప్పుడు 4,000 ఉండే సార్ 15,000 డిమాండ్ నాకు అర్థం కాదు 15,000 నెలకి ఇవ్వమంటాడు ఆటో ఆ 15,000 వచ్చినాక ఆటో ఎందుకు తీర్థం తెలుసు మీకు ఎలక్షన్ మ్యానుఫ్యాక్చరింగ్ చెప్పి తొందరగా చేపించేస్తాం బాబు బాగుండే అందరు ఉత్తమాలు ముగ్గురు పోతున్నారు పెడవరు అంట మరి జిల్లా కలిపి 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 టిఫిన్ అంటే ఏం పెట్టింది ప్రభుత్వం స్పష్టంగా మహిళలకు ఉచితంగా ఈ యొక్క ఇంత పెద్ద జాతరలో కూడా మహిళలకు ఉచితంగా పెట్టినటువంటిది సాహసోపేత నిర్ణయం. ఎందుకంటే ఇబ్బంది జరుగుతుందని అనుకున్నాం, కానీ సజావుగా సమ్మక్క సారక్కల ఆశీర్వచనంతో సజావుగా కొనసాగుతోంది. తప్పకుండా ఇది మాకు సంస్థకు స్ఫూర్తినిచ్చేటువంటి సంస్థ అంశం. భవిష్యత్తు లోపల ఈ ప్రభుత్వము మహిళలకు సంబంధించి రియంబర్స్మెంట్ చేస్తుంది కాబట్టి, యాక్యుపెన్సీ పెరిగింది కాబట్టి ఆపరేషనల్ లాస్ అంటే రోజువారీ నిర్వహణకు సంబంధించి నష్టాలు లేకుండా సంస్థ లాభాల దిశలో పోతుంది. పాత బకాయిలు, పాతగా ఉన్నటువంటి బ్యాంకు లోన్లు తప్ప సంస్థ నిర్వహణకు సంబంధించి యథావిధిగా జీతాలు 1వ తారీఖు ఇవ్వడం కావచ్చు. పిఆర్సీ మీద ఒకటి వాళ్ళ ఆవేదన ఉంది, దాన్ని కూడా ప్రభుత్వం వెంటనే పరిష్కారం చేస్తే మొన్ననే 280 కోట్ల రూపాయల బాండ్స్కు ఇన్ ప్రిన్సిపల్ అగ్రిగాను ఆ పేమెంట్ అంతా కూడా కార్మికులకు చేరుతుంది. ఇది వాళ్ళ సంస్థ. కార్మికుల సంక్షేమము, ప్రయాణికుల సౌకర్యము, సంస్థ పరిరక్షణ, ఈ 3 అంశాల మేరకు మేము ఆ సంస్థను అభివృద్ధిలోకి తీసుకొని